ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. జనరల్గా ఏంటంటే ఫైల్ టైప్స్ అని చెప్పేసి అంటాం. ఇవి రెండు రకాలుగా మనం ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఒకటి టెక్స్ట్ ఫైల్స్ అంటారు, రెండో వాటిని బైనరీ ఫైల్స్ అని చెప్పేసి పిలుస్తాం. బైనరీ ఫైల్స్ ఏంటి? టెక్స్ట్ ఫైల్స్కి బైనరీ ఫైల్స్కి డిఫరెన్స్ అంటే టెక్స్ట్ ఫైల్స్ డేటా మనకి యాక్చువల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉండదు. దీన్ని యాస్కీ టెక్స్ట్ ఫార్మాట్ అంటాం. అంటే మన డేటా ఎలా ఇన్పుట్ చేస్తామో అలా కనిపిస్తూ ఉంటుంది. బైనరీ ఫైల్స్లో డేటా వచ్చేసి మనకి బైనరీ సింబల్స్లో స్టోర్ అవుతుంది, అంటే మెషిన్ సింబల్స్లో స్టోర్ అవుతుంది అన్నమాట. కంపేర్ టు టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్ మనకి యాక్సెసింగ్ స్పీడ్ ఉంటుంది, సెక్యూరిటీ పరంగా కూడా బైనరీ ఫైల్స్ ఇంపార్టెంట్ అనమాట అది. సో ఈ టెక్స్ట్ ఫైల్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత బైనరీ ఫైల్స్ చూద్దాం. క్రియేట్ ఏ ప్రోడక్ట్ ఫైల్, ఒక ప్రోడక్ట్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుందాం, దాన్ని ఒక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేద్దాం. తర్వాత ప్రోడక్ట్ నెంబర్ అనుకుందాం, తర్వాత ప్రోడక్ట్ నేమ్ అందాం, తర్వాత దాని యొక్క రేటు QTY క్వాంటిటీ అనుకుందాం. ఇక్కడ ఒక లూప్ తీసుకుందాం, తర్వాత ఒక నెంబర్ని ఒక వేరియబుల్ అంటే సైజ్ కోసం తీసుకున్నాం. ఇందాకడేమో ప్రీవియస్ ప్రోగ్రాంలో ఇచ్చింటే విష్ అని ఒకటి తీసుకుని ఇట్లా రకరకాలుగా తీసుకోవచ్చు. విష్ ద్వారా ఏంటంటే మనం Y అనేంత వరకు, ఎస్ అనేంత వరకు లూపు, ఎస్ అన్నప్పుడల్లా లూప్ తిరుగుతూ ఉంటుంది, నో అన్నప్పుడు లూప్ స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎంత డేటా కావాలో ఇక్కడ మనం ముందే ఇన్పుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసుకుందాం, product.txt, మోడ్ చెప్పుకున్నాం కదా, W మోడ్. ఆ తర్వాత ఇక్కడ ఏమంటా ఉండే ఫస్ట్ ఎంటర్ how many products అంటే ఎన్ని ప్రోడక్ట్స్ మీరు డేటా ఇన్పుట్ చేయాలనుకుంటున్నారు. సో %num అని ఒక వేరియబుల్లో పెడదాం. ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఫర్ లూప్ పెట్టేస్తాం. ఫర్ i = 0, i <num i++. అప్పుడు ఏంటంటే మనం ఎంత డేటా కావాలనేది ఈ ఫర్ లూప్లో మనం ఆల్రెడీ పైన ముందు ఎన్ని ప్రోడక్ట్స్ కావాలో చెప్పాం కాబట్టి అంతవరకు లూప్ తిరుగుతూ ఉంటుంది. అయిపోగానే లూప్ స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఇన్పుట్ చేద్దాం. ప్రోడక్ట్ నెంబర్ అండ్ నేమ్. రేట్ అండ్ క్వాంటిటీ. రేట్ QTY. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం ముందు ఫైల్లోకి రైట్ చేయాలి కాబట్టి fprintf ఫైల్ పాయింటర్, ప్రోడక్ట్ నంబరు, ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ రేటు, ప్రోడక్ట్ క్వాంటిటీ, అలానే నెక్స్ట్ \n PRNO నేమ్ రేట్ QTY ఇలా ఇస్తాం. ఇక లూప్లో ఉంది కాబట్టి లూప్ ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. మనం ఎంటర్ చేస్తున్న ప్రతిసారి ఆటోమేటిక్గా అది fprintf ఫంక్షన్ ద్వారా ఫైల్లోకి రైట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్గా మనం ఫైల్ క్లోజ్ చేసేస్తాం. ఫైల్ క్లోజ్, దెన్ ప్రోగ్రామ్ స్టాప్. ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ప్రోడక్ట్ నెంబర్ అన్నాం. సో ఇదొకటి 101. సారీ, ఇక్కడ హౌ మెనీ ప్రోడక్ట్స్ కదా, మనం 101 అన్నాం. ఇప్పుడు 101 ప్రోడక్ట్స్ ఇవ్వాలి. సో దీన్ని మనం ఇంటరప్ట్ చేద్దాం, స్కిప్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. హౌ మెనీ ప్రోడక్ట్స్, ఇప్పుడు జస్ట్ సింపుల్ 2 ఇద్దాం. ఇక్కడ స్కాన్ఎఫ్లో యాంపర్సెంట్స్ వాడలేదు.
5 అన్న ఓకే, ఇక్కడ వరకు ఇచ్చాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఫైల్ నేమ్ ప్రోడక్ట్ కదా, ఈ లిస్ట్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి అక్కడ మనకు ప్రోడక్ట్ అనే పేరుతో. ఇక్కడ ప్రోడక్ట్ అని వచ్చింది. ఓకే, ఇలా వచ్చినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక టూ రికార్డ్సే ఉన్నాయి కదా, ఇంకో 2 రికార్డ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకో 2 రికార్డ్స్ యాడ్ చేయాలని చెప్పేసి ఏం చేస్తా అంటే ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తాను. రన్ చేసి మళ్ళీ 2 అన్నా అని 103. సపోజ్ ఇక్కడ ఎయిర్ కూలర్ రేట్ 5000, ఒక 2, మళ్ళీ 104 సంథింగ్ ఏదో ఒకటి. సపోజ్ కీబోర్డ్ 500, 10 అని ఇలా ఇచ్చా. ఓకే, 2 రికార్డ్స్ ఇచ్చా. ఇప్పుడు ఈ ఫైల్లో ఓపెన్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ 2 ఉన్నాయి, ఇప్పుడు ఒక 2 ఉన్నాయి, 4 రికార్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఓపెన్ చేసాం. చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో, 2 రికార్డ్సే ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. మరి పాత ఏమైనాయి, ప్రీవియస్ రికార్డ్స్ ఏమైనాయి, అరేంజ్ అయిపోయినాయి. ఎందుకు అరేంజ్ అయిపోయింది? ఇక్కడ ఫైల్ మనం ఇక్కడ ఏం పెట్టాం, డబ్ల్యూలో ఉంది. అదే మనం చెప్పింది ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్ అప్పుడు డబ్ల్యూ ఉండాలి, తర్వాత నెక్స్ట్ మనం రన్ చేసేటప్పుడు ఏ ఉండాలి, అపెండ్ మోడ్ ఉండాలన్నమాట. అప్పుడు మీకు యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం చూసుకొని చేయాలి. ఇప్పుడు అపెండ్ పెట్టాం కదా, పెట్టేసి ఇప్పుడు 2 రికార్డ్స్ అన్నాం. ఓకే, ఇప్పుడు డేటా ఇస్తాను నేను. టెలివిజన్ ఓకే 104, ఓకే. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఇప్పుడు ఆ ప్రీవియస్ ఉన్న రెండింటికి 2 యాడ్ అవుతాయి, ఈ విధంగా యాడ్ అవుతాయి. సో అవే నెంబర్స్ వచ్చినాయి, నో ప్రాబ్లం. ఇలా యాడ్ అవుతాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే ఫైల్స్తో మనం వర్క్ చేసేటప్పుడు మోడ్ అనేది కేర్ఫుల్గా ఉండాలి. ఆ మోడ్ మనం కరెక్ట్గా ఇవ్వకపోతే ఏమవుతుందంటే టోటల్గా అదే ప్రీవియస్ డేటా అంతా మనకి లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అందుకని ఫైల్ మోడ్ అనేది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకొని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే కదా, ఇప్పుడు దీన్ని ఉపయోగించి డేటాను మనం ప్రింట్ చేయడం చూద్దాం. ప్రింట్ ది ప్రొడక్ట్ రిపోర్ట్. ఆబ్జెక్ట్ తీసుకుంటాం, తర్వాత డేటా కోసం వేరియబుల్స్ తీసుకుంటాం. క్యాలిక్యులేషన్ ఏమైనా ఉంటే కనుక ప్రొడక్ట్ అమౌంట్, డిస్కౌంట్, నెట్ కూడా తీసుకుందాం. తీసుకొని ఫైల్ ఓపెన్ చేసుకుంటాం. ఫైల్ అక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అదే నేమ్ ఇవ్వాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫైల్లో డేటా మనం చూస్తున్నాం కాబట్టి రీడ్ మోడ్ రాస్తాం. డేటాను యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి రీడ్ మోడ్ రాస్తాం. ఇక్కడ ఫైల్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫైల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ మల్టిపుల్ రికార్డ్స్ మనం రావాలి కాబట్టి ఇక్కడ లూప్ పెట్టేస్తాం. వైల్లోనే స్కాన్ఎఫ్ రాసేస్తాం. ఫైల్ పాయింటర్ కామా ఫార్మాట్ స్పెసిఫైర్, ప్రోడక్ట్ నెంబరు, ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ రేటు, ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ, యాంపర్సెంట్ ప్రోడక్ట్ నంబర్, నేమ్, రేట్, క్వాంటిటీ నాట్ ఈక్వల్ టు ఈవేవ్. ఎండ్ ఆఫ్ ఫైల్ కాదు అన్నాం. ఓకే, ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేంతవరకు అమౌంట్ ఈక్వల్ టు రేట్ ఇంటూ క్వాంటిటీ, డిస్కౌంట్ ఈక్వల్ టు అమౌంట్
ఇలా ఇచ్చేయచ్చు, లేదా మనం ఏదైనా అమౌంట్ మీద క్యాలిక్యులేషన్స్ ఏమైనా అంటే రాసుకోవచ్చు. ఏంటి ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 lakh, అమౌంట్ కనుక 1 lakh అంతకన్నా ఎక్కువ ఉంటే దెన్ డిస్కౌంట్ ఈక్వల్ టు అమౌంట్ మీద పర్సంటేజ్ ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తాం. సపోజ్ ఒక 6/100, లేదు ఎల్స్ డిస్కౌంట్ ఈక్వల్ టు అమౌంట్ ఇంటూ 4/100. ఇంకా మన కండిషన్స్ కావాలంటే చాలా కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫైనల్గా నెట్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ డిస్కౌంట్, దెన్ ఓకే. ఇంక ఇప్పుడు వాటిని మనం ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ప్రొడక్ట్ నంబర్, నెట్ అమౌంట్. ఆ తర్వాత ఇక్కడ గెట్ సిహెచ్ పెట్టాం. గెట్ సిహెచ్ ఎందుకంటే ఒక్కొక్క రికార్డు మనకి డిస్ప్లే అవ్వడం కోసం గెట్ సిహెచ్ రాసుకున్నాం. ఓకే, లాస్ట్లో ఫైల్ క్లోజ్ చేయాలి కాబట్టి ఎఫ్ క్లోజ్ ఫైల్ పాయింటర్, ఫైల్ని క్లోజ్ చేస్తాం. అంతే, ఇలా క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఎఫ్ ఓపెన్ ప్రొడక్ట్ నెంబర్ రీడ్, ఇక్కడ ఎఫ్పి స్మాల్ తీసుకున్నాం, ఎఫ్ క్యాపిటల్ తీసుకున్నాం. అంతే, చూడండి ఫస్ట్ రికార్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, దెన్ స్టాప్. అయితే ఇక్కడ చూడండి ఫైల్ ఓపెన్ చేసే, ఇది ఫైల్. ఇక్కడ ఈ డేటా నేను సరి చేస్తున్నాను. 101, 102, 103, 104 ఇలా సరి చేసి దీన్ని సేవ్ చేసా. ఓకే కదా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. చూడండి 101, 102, 103, 104 అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ని ఎక్స్టర్నల్గా వితౌట్ లాంగ్వేజ్ ఎక్స్టర్నల్గా ఆ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మనం సరి చేసుకోవచ్చు. ఇలా దీనివల్ల మనకి ఫైల్ మనం ఇక్కడ ఈజీగా ఓపెన్ చేసి సరి చేసుకున్నాం కదా, దీనివల్ల మనకి డ్రాబ్యాక్స్ అనమాట. ఇది డ్రాబ్యాక్. ఎందుకని ఈ ఫైల్ ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని కరప్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు టెలివిజన్ తీసి ఇక్కడ ఇంకేదైనా టైప్ చేయొచ్చు, ఇక్కడ ఈ వాల్యూ తీసేసి ఇంకో వాల్యూ పెట్టచ్చు. ఇలా రకరకాలుగా దీని మీద మనం చేంజెస్ చేసేయచ్చు. అలా చేంజెస్ చేస్తే ఇంకా డేటాకి మనకి సెక్యూరిటీ ఏముంటుంది కదా, ఎందుకంటే డేటా ఆల్టరేషన్ అనేది దాంట్లో ఈజీగా జరిగిపోతుంది, డేటా మోడిఫికేషన్ జరిగిపోతుంది. డేటా మోడిఫికేషన్ జరిగితే ఇంకా మనకి ఫైల్ సేఫ్టీ ఏముంటుంది. చూడండి ఇక్కడ వాల్యూస్ కూడా మారిపోతాయి. మనకి మన ఇన్పుట్ చేసిన డేటా ఒకలా ఉంటుంది, అవుట్పుట్ వచ్చిన డేటా ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫైల్ని మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నాం కాబట్టి. ఎందుకని ఆ ఫైల్ ఇక్కడ మనకి రీడబుల్ ఫామ్లో ఉంది. రీడబుల్ ఫామ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఓపెన్ చేసి ఆ డేటాని మాడిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇది టెక్స్ట్ ఫైల్ కాబట్టి, ఇలా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డేటాని మాడిఫై చేసేస్తున్నారు. కానీ ఇది మనకి సెక్యూరిటీ కాదు, అంటే సేఫ్టీ కాదు. ఫైల్లో డేటా మనం స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. స్టోర్ చేసిన డేటా ఏంటి, మనకి సేఫ్టీ ఉండాలి. ఇప్పుడు డేటాబేస్లు ఉన్నాయి, డేటాబేస్లో ఏంటి డేటా స్టోర్ చేస్తున్నాం. ఆ స్టోర్ అయిన డేటాని మనకు ఒక ఆథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయగలరు, కానీ ఎవరు అనాథరైజ్డ్ పీపుల్ ఎవరు దానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే దానికి ఒక పవర్ఫుల్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉంటుంది, పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాని ద్వారానే డేటాను యాక్సెస్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్లో వచ్చేసి మరి డేటాకి సెక్యూరిటీ ఏముంది, ఎందుకంటే ఫైల్ ఇలా మనం క్రియేట్ చేసేస్తున్నాం. క్రియేట్ చేసిన ఫైల్ని ఓపెన్ చేస్తున్నారు, దాంట్లోకి వెళ్ళి మాడిఫై చేస్తున్నారు, దాంట్లో ఉన్న డేటా అంతా మనకి లాస్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ ఫైల్లో ఉన్న డేటాని మోడిఫికేషన్ చేయకుండా ఫైల్కి మనం ఒక ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే బైనరీ ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఫైల్కి మనం సేఫ్టీగా పెట్టుకోవచ్చు.
అంటే ఇప్పుడు మనం రాస్తుంది ఏంటంటే టెక్స్ట్ ఫైల్స్, వీటిని ASCII టెక్స్ట్ ఫైల్స్ అంటారు. టెక్స్ట్ ఫైల్స్ అంటే మనం ఎలా అయితే డేటా టైప్ చేస్తామో అది యాజ్ ఇట్ ఈజ్గా స్టోర్ అవుతుంది, టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే యూజర్ దాన్ని యాక్సెస్ చేస్తున్నాడు, దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. బట్ బైనరీ ఫైల్స్లో వచ్చేసి ఏంటంటే డేటా మనకి ఎలా స్టోర్ అవుతుంది, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బైనరీ. బైనరీ అంటే మెషిన్ కోడ్స్లో స్టోర్ అవుతుంది, అంటే మెషిన్ సింబల్స్లో స్టోర్ అవుతుంది. సో డేటా మనకి మెషిన్ సింబల్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి దాన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. అసలు మనకి ఫైల్ ఓపెన్ కాదు, ఓపెన్ అయినా కూడా అంతా మెషిన్ కోడ్స్ ఉంటాయి. ఆ మెషిన్ కోడ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఎవరికి అర్థం కాదు. మళ్ళీ ఆ ఫైల్లో ఉన్న డేటా మనం చూడాలంటే త్రూ ప్రోగ్రామ్ ద్వారానే మనం ఆ ఫైల్తో వర్క్ చేయగలం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటా చూడాలంటే ప్రోగ్రామ్ రాయకుండా డైరెక్ట్గా అది ఎక్కడ సేవ్ అయిందో ఆ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం, సింపుల్గా ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం, అందులో ఉన్న డేటా చూస్తున్నాం, మనకు కావాలంటే చేంజెస్ చేసుకుంటున్నాం. కానీ బైనరీ ఫైల్స్కి మనకి అలా ఉండదు. బైనరీ ఫైల్స్ ఏంటంటే మీరు ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఫైల్ కనిపిస్తుంది, ఇక్కడ బైనరీ ఫైల్ కూడా ఇలానే కనిపిస్తుంది. కానీ ఆ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి మనకు అసలు ఓపెన్ కాదు, అంటే ఆ మెషిన్ సింబల్స్ ఉంటాయి, మనకు ఓపెన్ అయినా కూడా మనకు ఆ ఫైల్ అర్థం కాదు. ఈ టెక్స్ట్ ఫైల్స్ ఏంటంటే .txtతో సేవ్ అవుతాయి. బైనరీ ఫైల్స్ వచ్చేసి అంటే మనకి లైబ్రరీ ఫైల్స్ లాగా సేవ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ ఫైల్ని ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు. అంటే ఒక విధంగా ఫైల్స్కి సెక్యూరిటీ ఏది అంటే మనకి బైనరీ ఫైల్స్ సెక్యూరిటీ అన్నమాట. సో ఈ బైనరీ ఫైల్స్ కాన్సెప్ట్ ఉపయోగించి డేటాను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ బైనరీ ఫైల్స్ మన కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. బైనరీ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, దాంతో మనం ఫైల్ క్రియేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఇది సింపుల్గా ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఫైల్ హ్యాండ్లింగ్లో టెక్స్ట్ ఫైల్స్ని చూసాం. టెక్స్ట్ ఫైల్ అంటే ఫైల్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫైల్లో డేటా మనం ఏ విధంగా రైట్ చేయడం ఎలాగో, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడం ఎలాగనేది చూసాం. దానికోసం ఇక్కడ ఫైల్ మోడ్స్ ఉపయోగించి ఆ ఫైల్ మోడ్స్ ద్వారా ఫైల్లో ఉన్న డేటాని దాని మీద రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాం. సేమ్ ఇవే ఫైల్ మోడ్స్ ఉంటాయి బైనరీ ఫైల్స్ కూడా. వాటి ద్వారా మనకి ఏంటంటే ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు అని చూద్దాం. టెక్స్ట్ ఫైల్స్ ద్వారా ఏంటంటే సింగిల్ టెక్స్ట్ అంటే సింగిల్ లెటర్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేసుకుంటాయి. బట్ బైనరీ ఫైల్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఒక గ్రూప్ ఆఫ్ డేటా మాత్రమే అది స్టోర్ చేసుకుంటాయి. అంటే సింగిల్ డేటాని అయితే అది మనకి యాక్సెప్ట్ చేయు.